గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ట్యూస్డే. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే మనకు ఈ 23,543లో ప్రీవ్యూ క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,516లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది లో చూడండి, లో చూసినట్లయితే మనకు 22,513 దాకా వెళ్ళింది. ఓకేనా, ఇది మనకు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ వీడియో మనకు నిఫ్టీకి ఎక్స్పైరీకి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మూమెంటం అనేది ఎప్పుడైతే సిఈలో కానీ పీలో కానీ ఒక రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు అది ఏ విధంగా మనకు రిజెక్ట్ అవుతుందనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం. చూసినట్లయితే దీంట్లో మనం యాడ్ చేసుకున్న పిఈసిఈలు ఈ 22,800 పిఈ అయితే సి మాత్రం మనం 22,200 సి అని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సిని గమనిద్దాం. ఈ సీని గమనించినట్లయితే ఇది మనం 50 మినిట్స్ మొదటగా మనం 50 మినిట్స్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మనకు ఇది మనకు మెయిన్ సీ ఇదంతా. కాకపోతే నిన్న క్లోజింగ్ ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్ ఉంది, 15 క్యాండిల్ అనేది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ రెడ్గా మారి ఆ తర్వాత ఏర్పడే తర్వాత ఈ 930 క్యాండిల్ అనేది గ్రీన్గా మారి ఇది దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మెయిన్గా మనకు డిపెండ్ అయ్యేది మాత్రం మనకు ఈ 945 క్యాండిల్. ఈ 945 క్యాండిల్ మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే ఈ 930 క్యాండిల్ ఏ విధంగా ఏర్పడిందో ఇది కూడా మనకు కొంచెం భారీగా ఏర్పడిపోయినా కూడా దీని మీద మనకు క్లోజ్ అయినట్లయితే ఈ 15 క్యాండిల్ మీద మనకు క్లోజ్ అయినట్లయితే నెక్స్ట్ మూమెంట్ అనేది మనకు కొంచెం పైకి వెళ్ళే మూమెంట్ దాకా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్ కదా, ఈ 930 క్యాండిల్ నుంచి చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి ఇది మనకు రిజెక్ట్ అయింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడు కూడా మనకు ఈ విధంగా ఉండకూడదు. చూసారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు దీని కింద ఏర్పడింది ఇక్కడ రెడ్ క్యాండిల్. ఇది కూడా చూసినట్లయితే మనకు డౌన్ సైడ్ రావడం, అంటే మొదటగా దీంట్లో పైకి వెళ్ళినా కూడా నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఆ తర్వాత ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా, కానీ మనకు ఏ విధంగా మూమెంట్ ఉండాలో మీకు చూపిస్తా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనకు ఇదొక క్లోజింగ్, ఇక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఇది 930 క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు. కాకపోతే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది దీని మీద మనకు క్లోజ్ అయింది. ఈ 15 క్యాండిల్ మీద క్లోజ్ అయింది. ఇక్కడ కూడా మనకు దీని మీద క్లోజ్ అయినట్లయితే, అంటే దీనికి కొంచెం పైన క్లోజ్ అయినట్లయితే మళ్ళీ మూమెంటం ఉండే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినా సరే మళ్ళీ మనకు ఇక్కడ మళ్ళీ కింద నుంచి ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మళ్ళీ కింద నుంచి మనకు ఇది డౌన్ సైడ్గా మారింది. ఓకే, డౌన్స్గా మారి ఇది విధంగా వచ్చింది. ఇది ఒకసారి మనం 30 మినిట్స్లో పెట్టి చూపిస్తుంది మనకు. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది ఒక 915 క్యాండిల్. ఇది మనకు ఇక్కడ ఈ 930 క్యాండిల్ అనేది మనకు ఏ విధంగా 945 క్యాండిల్ అనేది మనకు ఈ విధంగా దీని నుంచి ఈ విధంగా ఈ విక్ అనేది పైకి వెళ్ళింది. విక్ ఇది ఏర్పరిచేది మనకు మళ్ళీ డౌన్గా మారింది. ఆ తర్వాత మూమెంట్ ఈ విధంగా తీసుకుంది. ఇక్కడ ఈ విధంగా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ కూడా మనకు గ్రీన్గా మారినట్లయితే మళ్ళీ మనకి ఇది దీని దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పీని గమనిద్దాం. ఇక్కడ పీ చూడండి, ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది క్లోజింగ్ తర్వాత మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. ఈరోజు మార్కెట్ ఏర్పడిన తర్వాత ఈ విధంగా పైన మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చినా సరే ఇది మళ్ళీ మనకు ఈ 945 క్యాండిల్ ఒక విక్ ఏర్పడిన సరే క్లోజింగ్ చూడండి. ఇక్కడ మనకు ఇది మనకు ఈ మొదటగా ఏర్పడిన ఇది మనం 30 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇది సార్ మనం 50 మినిట్స్ పెట్టి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 50 మినిట్స్ క్యాండిల్. ఆ తర్వాత ఇది మూమెంటం ఇది ఈ విధంగా 930 క్యాండిల్ అనేది కిందికి రావడం జరిగింది. తర్వాత ఈ 945 క్యాండిల్ అనేది ఈ విధంగా విక్ ఏర్పరిచినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఎక్కడైతే మూమెంటం తీసుకుందో అది అక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి ఈ 945 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ అవ్వడం జరిగింది.
ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఓకేనా, అది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది ఈ విధంగా. ఓకే, ఇది ఇక్కడ మనం ఈ 30 మినిట్స్లో ఇక్కడ 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది మూమెంట్. ఇక్కడ మనకి ఇది ఈ 9:30 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. అంటే ఇది మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే సి అనేది మనకు సిలో మనకు చూసినట్టు ఇంతకుముందు చూసినట్టుగా ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అవుతుందో ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఈసీలను చూద్దాం ఒకసారి మనం పీలను గమనిద్దాం. ఇది మన 22,500 పీ. ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత ఒక పెద్ద క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది. ఓకే, ఆ తర్వాత ఇది 9:45 క్యాండిల్. ఇది మనకు 30 మినిట్స్లో ఉంది కదా, ఇది మనం 50 మినిట్స్లో పెట్టి ఒకసారి చూద్దాం. ఇది ఒక మనం నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్, 9:30 క్యాండిల్. ఓకే, ఆ తర్వాత ఈ 10 o'clock క్యాండిల్ నుంచి ఇది మూమెంటం తీసుకున్న కూడా ఇది ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది ఇక్కడికి. కానీ మనకు మెయిన్ పీలు మాత్రం మనకు ఈ విధంగా మూమెంటం ఉంది. అంటే ఎక్స్పైరీ మనకు దగ్గర అవుతుంది కాబట్టి ఇది మనకు మూమెంటం ఈ విధంగా ఉంది ఇది. ఓకే, ప్రీమియమ్స్ అనేటివి అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. అదే ఇప్పుడు దాని విధంగా పెరిగింది అనుకోండి, ఇది కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉండేవి. ఓకే, ఈ విధంగా మూమెంటం తీసుకుంది ఇది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 650 పీ. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకే, ఆ తర్వాత ఇది ఒక 9:15 క్యాండిల్ రెడ్గా మారింది. ఇదంతా బ్రేక్ చేసింది, దీన్ని ఇక్కడ బ్రేక్ చేసింది. ఆ తర్వాత మూమెంటం ఈ విధంగా పైకి వెళ్ళింది ఇక్కడ. ఓకే, 10 o'clock నుంచి మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి అన్ని మూమెంటం తీసుకోవడం జరిగింది మళ్ళీ. ఓకే, దీంట్లో మనకు ఈ 15 క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు. ఓకే, ఇక్కడ ఉంది, తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం 22,500 పీ. ఇది మనకు 65 రూపీస్ నుంచి ఇది మనకు డౌన్ ఇక్కడ రావడం జరిగింది. ఇది 18 రూపాయల దాకా. కాకపోతే ఇక్కడ మూమెంటం అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ పెద్ద మూమెంటం లేదు, దీంట్లో మనకు పెద్ద మూమెంటం అనేది ఏం లేదు. మామూలుగా ఇది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మెయిన్ పీ ఎక్కడైతే మూమెంటం తీసుకుందో ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే మెయిన్గా దీంట్లో మనకు మెయిన్ పీ అనేది ఈ విధంగా ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది కదా. కానీ ఈ మూమెంటం అనేది మనకు ఇంత మూమెంటం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్స్పైరీకి సంబంధించి దగ్గరగా ఉంది కాబట్టి మనకు దాని ప్రభావం అనేది పీఈసీల మీద ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది పెరుగుతుందని చెప్పి మనం బై చేసుకుంటే అది మళ్ళీ మనకు పొరపాటే అవకాశాలు దీంట్లో అవపడుతున్నాయి పీఈలో. ఓకే, ఈ 22,700 పీ. ఇది దీంట్లో ఉంది మూమెంట్. ఓకే, 113 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు ఇక్కడికి వెళ్ళింది, 148 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. ఓకే, మనకు మెయిన్ పీ అనేది ఎక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకుందో చూపిస్తాం. ఇక్కడ నుండి ఇది మళ్ళీ మనకు ఎప్పుడైతే ఈ 10 o'clock క్యాండిల్ ఉంది కదా, పైనుంచి కిందకి వచ్చినప్పుడు మళ్ళీ అది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఓకే, ఇది మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ నుండి
ఓకే, అదేవిధంగా ఒకసారి మనం సీలో కూడా గమనిద్దాం. ఈ 22,500 సి ఒకసారి గమనిద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకు ఇది మనకు 30 మినిట్స్లో ఉంది. ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. దీంట్లో కూడా మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఉందో ఈ మనకు ఈ 945 క్యాండిల్ అనేది, ఓకే, 945 క్యాండిల్ అనేది, ఈ 945 క్యాండిల్ అనేది దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి దీని మీద సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుండా మాత్రం డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఇది 125 రూపాయల నుంచి మళ్ళీ ఇది 172 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ మనకు రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేది. దీంట్లో మెయిన్ కంటెంట్ అదే, వేరేది ఏం లేదు. ఓకే, ఆ తర్వాత 600 సిఈ చూసుకున్నట్లయితే ఇది మనకు 50 మినిట్స్లో ఉంది. ఈ విధంగా ఫస్ట్ రెడ్ క్యాండిల్, తర్వాత మన పూర్తి వీడిఆర్ 50 మినిట్స్, ఆ తర్వాత మళ్ళీ ఇది 74 రూపాయలు నుండి ఇది ఇక్కడికి వెళ్ళింది. 104 రూపాయలు దాకా వెళ్ళిన తర్వాత ఇది కూడా రెడ్ క్యాండిల్, ఇది మనకు రిజెక్ట్ అయ్యి కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఈ మెయిన్ సీలో ఇది గ్రీన్ క్యాండిల్ ఉంటుందో, గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దాంట్లో మూమెంటం ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా మూమెంటం ఉంటుంది. ఇక్కడ రెడ్ ఉన్న సరే, కాకపోతే ఈ రెండు రెడ్ క్యాండిల్ కావండి ఇక్కడ రిజెక్ట్ కావడం వల్ల మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఓకే, ఇది మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఓకేనా, ఇది 915 క్యాండిల్, ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఓకే, ఆ తర్వాత అది చూసుకున్నట్లయితే లాస్ట్గా 700 సి అనేది ఒకసారి యాడ్ చేసి క్లోజ్ చేద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఇది మనకు ఈ విధంగా ఉంది. కాబట్టి మనం ఈ 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంది. ఇది మనకు 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత మనకు ఇది 930. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉన్నట్లయితే అంటే మెయిన్ సీలో రెడ్ క్యాండిల్ ఉందంటే మనకు లాస్ట్ ఎక్స్పైర్ అప్పుడు కూడా అదే విధంగా జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా కింది అంటే ఇది మనకు రెడ్ క్యాండిల్ ఇప్పుడు కూడా మనకు రిజెక్ట్ చేసే ఒక, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడకి వెళ్ళలేదు, ఇది ఇంత దాకా వెళ్ళింది అంతే. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళింది ఇది 32 రూపాయల నుంచి వెళ్ళింది 50 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యి కిందికి రావడం జరిగింది. ఇది ఎక్కడ ఇది 10 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది మూమెంట్. ఓకే, గుడ్ నైట్.